సో ఇక్కడ మరొక స్థానికులు ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్నటి దాడిలో సీఎం పైన దాడి జరిగిందని అంటున్నారు. కొంతమంది అయితే అపోజిట్ పార్టీ వాళ్ళు చేశారని కొంతమంది అంటున్నారు. సో అసలు వాస్తవాలు ఏంటి, స్థానికులు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? బాలకృష్ణ. బాలకృష్ణ గారు చెప్పండి, నిన్నటి విషయంలో సీఎం పైన జరిగినటువంటి ఆ విషయంలో మీరు ఎలా స్పందిస్తున్నారు? నేను కొన్ని వీడియోలు చూసినప్పుడేమో పూలదండ గుచ్చింది, సేల్ ఏదో గుచ్చుకుంది అని చెప్పారు. అది అది మాత్రం వాస్తవం అనిపిస్తుంది. రాళ్లతో కొట్టి ఉంటే మాత్రం ఇవాళకి ఇళ్లలో దాడులు చేసేవాడు తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ వాళ్ళు చేత అది మాత్రం పక్కా. అది ఇప్పటికే కొన్ని సలహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సోషల్ మీడియాలో. నాకు తెలిసిన వాస్తవం అయితే అదే అనుకుంటున్నాను ఖచ్చితంగా. అంటే అది దాడి కాదంట? దాడి కాదనిపిస్తుంది. దాడి ఏంటంటే ఇవాళకి వాళ్ళ ఇళ్లలో పోయి అది ఎవరైనా సరే అనుమానంగా ఉన్నవాళ్ళు కదా వాళ్ళ ఇళ్లలో పోయి దాడి చేశారు ఖచ్చితంగా. అది మాత్రం పక్క. మన పోలీసులు కదా వీళ్ళంతా సహకారం అంతా బాగానే ఉంటుంది వాళ్ళకి సపోర్ట్గా. అది మాత్రం నాకు తెలుసు. అంత సెక్యూరిటీ ఎక్కువ ఉంది అందులో వాళ్ళకి. అలాంటి సెక్యూరిటీ దగ్గర అది మాత్రం జరుగుండదు. బట్ ఏదో చిన్న పూలదండ దగ్గర మిస్ అండర్స్టాండ్ జరుగుంటుంది తప్ప ఇంక వేరే విధంగా అయితే కాదు అనిపిస్తుంది నా అభిప్రాయం. అది చెప్పండి. అదే అంతలా క్యాంపింగ్ ఉంది కదా సీఎం గారికి, ఆ క్యాంపింగ్ లో వచ్చి చేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు. చేయాల్సిన సాహసం కూడా ఎవరు చేయలేరు. దాన్ని మీరు ఎలా స్పందిస్తున్నారు? అది పెద్ద పేక్. అది కావాలని చేయడం తప్ప అదేముండదు. అది పూలదండ కమ్మి గుచ్చుకునిందని అందరూ అదే చెప్తున్నారు. ఒకవేళ కొట్టుంటే ఒకవేళ రాయి వేస్తుంటే అపోజిషన్లు వాళ్ళ క్షమాపణ అయితే కోరుకుంటారు ఇబ్బందులే. ఎందుకంటే ఒక సీఎంని మనం వాళ్ళు చేయకూడదు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అది మాత్రం వాస్తవాలు అవుతాయి. అవతల మాత్రం చేస్తే తప్పు అవుతుంది కాబట్టి ఒకవేళ క్షమాపణలు కోరుకుంటారు. అది మాత్రం ఇది పూలదండ మాత్రం జరిగి ఉండడం మాత్రం మనం ఏం చేయలేము. ఇంకా గత ఐదు సంవత్సరాల నుంచి మేము కార్పెంటర్ వర్క్ చేస్తాము, కార్మికులము. ఈ జగన్ ప్రభుత్వం ఏంటంటే డబ్బులు వేస్తాను అంటాడు కానీ పరిపాలన లేదు. ఇసుక ఆకాశాలంటే అంటిపోయింది. చెప్పండి, నిన్నటి విషయంలో నిన్న జరిగిన దాడి విషయం గురించి మాట్లాడండి. అంటే ఎలా స్పందిస్తున్నారు, ఎవరు చేస్తుంటారు? దాడి గురించి అంటే కరెంటు పోయింది సార్, కరెంటు పోయింది, ఎవరో వేసారు, ఏందో రాయి పడింది, తల దెబ్బ తగిలిందని అంటూ ఉండరు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎవరికి అర్థం కావడం లేదు. కానీ సీఎం అనే వ్యక్తి వస్తూ ఉంటే రాళ్ళతో కొట్టేది, దాంతో కొట్టేది, దీంతో కొట్టేది అని ఉత్తత్త మాటలే సార్ అయ్యి. కానీ ఏంటంటే ప్రభుత్వం అనేవాడు ఎట్ట పరిపించాలా ఏందని 5 ఏళ్ళు ఒక అవగాహనక లేక చేశాడు. కానీ మా పేద ప్రజలందరూ చాలా వెనక్కిపోయాము, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇసుక ఏంటంటే ఉచితంగా ఇసుక ఇచ్చేది 1000 రూపాయలు ఇసుక 6000 రూపాయలు చేశాడు. సామాన్యుడు బతికే విధానం లేకుండా పోయింది. పనులు లేక నానా ఇబ్బంది పడిపోతున్నాం సార్. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు జూన్ 4వ తేదీ మన సీఎంగా వస్తేనే పేద ప్రజలు బాగుపడతారు సార్. మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అవసరము. శాసనసభ్యులు కోటరెడ్డి సేదరెడ్డి గారు మాకు ఎమ్మెల్యే అయితేనే మేము కార్పెంటర్, మేము పని వాళ్ళ వీధిలో పడిపోతున్నాం. నిన్న సీఎం పైన దాడి జరిగింది, కన్ను దెబ్బ తగిలింది, దాని విషయం గురించి మాట్లాడండి. దాని గురించి అది మనం చెప్పలేము. అది మామూలుగా చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ ఆయన చేసింది ఏం కాదు. అది మామూలుగా చెప్పింది నలుగురు అనుకోవడం. అది మాకు పనులు లేవు, పనులు లేక ఈదులో పడిపోతున్నాం. మాకు చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే మాకు బాగుంటుంది. నెల్లూరు రోడ్డు సేదరెడ్డి కావాలా, మాకు అనుకూలంగా ఉండాలంటే కోటరెడ్డి సేదరెడ్డి. మాకు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు మినిస్టర్ అయితేనే మాకు అనుకూలంగా ఉంటుంది. ఓకే సార్. చెప్పండి, నిన్న సీఎం పైన జరిగినటువంటి దాడిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అని అంటున్నారు. అసలు వాస్తవం ఏంటి? నిన్న జరిగిన దాడిలో చంద్రబాబు నాయుడు కానీ ప్రతిపక్షాలకు కానీ ఎవరికి సంబంధం లేదు. ఇతను ఏంటంటే ఇంతకుముందు కోడి కత్తి డ్రామాలు వేసాడు, ఇప్పుడు కూడా ఎలక్షన్ మూవ్మెంట్లో 2వ డ్రామాకి తెరదీశాడు. అంతేనంటారు? అంతే, అంతకు తప్పితే ఇంకేం లేదు. నా పేరు వెంకటేశ్వర నాయుడు. సీఎం చేసినట్టు చంద్రబాబు నాయుడు అంత కృత పనులు చేయడు కాదు. వాడు చేపిస్తాడు. వాడంటే వాడు చిన్న ఆయన చేపించాడు. వాడు చేపించిన అందరు చేపిస్తారా ఏందే? అది మాట్లాడుకొని పైనుండి పరమాత్ముడు తెలుసు ఎవరు చేయించింది. వాడంటే చిన్న ఆయన చంపించాడు, తండ్రిని చంపించాడు, చెల్లెళ్ళని అల్లాడిస్తున్నాడు. అది. నా పేరు ఇంజావళి.
సార్ ఇదేం కొత్త ఏం కాదు కదా, కోడికత్తి విషయంలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు, ఆయనే దాడి చేపించుకొని ప్రతిపక్షం మీద వేయడము ఇది కొత్త విషయం ఏం కాదు, మనం అనుకున్న విషయమే. ఇప్పుడు ప్రజల దగ్గర సింపతి కావాలి కాబట్టి ఆయనే దాడి చేపించుకుంటాడు, ఆయనే ప్రతిపక్షం మీద వేసేస్తాడు. చెప్పండి, నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి విషయంలో ప్రతిపక్ష నేతలు చేపించారంటారు, మీరేమంటారు? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల మధ్యకి వచ్చింది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు. ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి ఆయన ఈ మధ్య కాలంలో ఈ బస్సు యాత్ర మేము సిద్ధం అనే దానికి పరదాలు లేకుండా వస్తున్నాడు. కరెక్ట్గా విజయవాడ జంక్షన్కి వచ్చే తాలకే అక్కడ కరెంటు తీసేయడం ఏంటి? అతనికి ఉన్న ఫోర్స్కి ఎక్కడ ఏ జనంలోనూ ఏ చిన్న రాయి విసిరినా కానీ ఖచ్చితంగా ఇంటెలిజెన్స్కి కానీ అక్కడ ఉండే వాళ్ళకి కానీ మొత్తం తెలిసిపోతుంది. అసలు ఇంతవరకు రాయి విసిరిన వాళ్ళు ఎవరో పట్టుకోలేదు. ఇది ఎట్లా ఉందంటే 2019లో ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి డ్రామా పార్ట్ 2, దీన్ని కోడికత్తి రాయి 02 ఆ డ్రామాగా అభివర్ణించు చంద్రబాబు నాయుడే చేయించాడు అనే దానికి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఉన్నాయా? కాకపోతే అతనికి ఏం జరిగినా కానీ ప్రతిపక్ష నాయకుడు అనే అతను ఒక చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పి ఆయన మీద ప్రతి ఒక్కటి ఆయన మీద మోపడం తెలుగుదేశం వాళ్ళు చేశారు, తెలుగుదేశం వాళ్ళే దీని కారకులు, తెలుగుదేశం వాళ్ళే దీన్ని చేయించారు అనేది అనడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు, నువ్వు వేసే డ్రామాలు, నువ్వు వేసే నాటకాలు, నువ్వు చేసేటన్ని ప్రజలు గమనిస్తున్నారు. నిన్ను పడుకోబెడతారు ఇంట్లో, ఖచ్చితంగా తాడేపల్లి నుంచి ఇంటికి రావు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత వీటిలన్నిటికీ సమాధానం ఎక్కడ దొరకాలో అక్కడ దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ రాయి కోడికత్తి కేసు కానీ ఈ రాయి కేసు కానీ ఎవరు చేయించారు ఏంటనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. చెప్పండి, నిన్న జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కానివచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటున్నారు, దానికి మీరు ఎలా మాట్లాడతారు, ఏం స్పందిస్తారు? అందరికీ నమస్కారం అండి, నా పేరు అరుణ. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో కూడా కోడికత్తి కేసు ఒకటి క్రియేటివ్ చేశారు. ఇది కూడా దానిలో భాగంగా మేము అనుకుంటున్నామండి. ఆయన మీద ఎవరు ఎటువంటి దాడి చేసిన దాఖలాలు అయితే లేదు. ఆయనే ఊహించుకొని ఏదో ప్రజల్లో ఒక స్పందన తెప్పించుకునే దానికోసరంగా అలాగా ఆయన ప్రయత్నాలు చేసి ఆయన ఉనికిని ఆయనే కోల్పోయేటట్లు చేసుకుంటున్నాడు. అయితే ఇది ఎలాంటి ప్రతిపక్ష నేతలకు ఎలాంటి సంబంధం లేదంటారు? ప్రతిపక్ష నేతకి ఎవరికి ఎలాంటి సంబంధం లేదండి. ఇది రాజకీయంలో ఇది ఒక పార్టీ, ఇది ఒక భాగం. ఆయన చేసే ఒక ప్రయత్నంలో ఇది ఒక భాగం అనే మేము అనుకుంటున్నాం. చెప్పండి, నిన్న జరిగినటువంటి దాడి విషయంలో మీరు ఎలా స్పందిస్తారు? అది కోడికత్తి డ్రామా 2 అనుకోవచ్చు వాస్తవంగా అయితే. ఆ డ్రామా ఏంది అంటే ఆల్రెడీ జనాలు చూసి అలసిపోయారు కూడా. ఇది సినిమా పార్ట్ 1 పార్ట్ 2 లాగా డ్రామా. ఇది డ్రామా పార్ట్ 1 పార్ట్ 2 ఇది సూపర్ హిట్ సినిమా. ఇది సూపర్, ఇది ఇంకా పార్ట్ 3 ఇంకా ఇతర ఏంటి అంటే ఇంకొక ఎలక్షన్కి ఒక 10 రోజులు ఉండగా అప్పుడు వస్తుంది అనమాట. మళ్ళీ పార్ట్ 3 కూడా వస్తుంది. పోయినసారి ఏంటి అంటే బాబాయ్ హత్య జరిగింది. ఈసారి ఎవరిని హత్య చేస్తారనేది వాళ్ళ బంధువులు వాళ్ళే పాప మదన పడతా ఉన్నారు, నన్ను లేపేస్తారా అని. చెప్పండి, మీరు ఎలా స్పందిస్తారు? సరే, ఇది మామూలుగా ఏందో మనకి అర్థం కావట్లేదు. సినిమా ఆర్టిస్టులు అయినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా. ఎందుకంటే పోయినసారి 19 ఎలక్షన్ అప్పుడు కోడికత్తి డ్రామా, మళ్ళీ వాళ్ళ బాబాయిని చంపేసింది కూడా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు వచ్చేదానికి రాయి పడింది అంటున్నారు. రాయి వేసిన వాళ్ళు తెలియటం లేదు. ఉక్కు తగిలికుంది అంటున్నారు, పూలమాల వేసిన ఉక్కని ఏదైతే చెప్పడం లేదు. ఇది కూడా ఏంటంటే వాళ్ళ మనుషుల చేత కొట్టించుకున్నాడు అనేది ఒక ఇది కూడా సినిమా టైప్ డ్రామా లాగా ఉంది. చెప్పండి, మీరు ఎలా స్పందిస్తారు? ఇదంతా కూడా అతను చేసుకున్న డ్రామా తప్ప ఇతరులు చేసింది టీడీపీ వాళ్ళు చేసింది కాదండి. కానీ అతను వరకే అతను ఈ విధంగా ప్లాన్ చేసి ఆ టైంలో కరెంట్ పోవడం ఏంది, స్పాట్లో దెబ్బ తగిలిన తర్వాత కరెంట్ పోవడం అదంతా కూడా అతను చేసుకున్న డ్రామా. అది కావాలని ఈ విధంగా అతను చేసే మోసాలు అన్నమాట. ఇది తప్పకుండా ఈసారి టీడీపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. చెప్పండి, నిన్న జరిగినటువంటి రాయి దాడిలో ప్రతిపక్ష నేతలే చేశారంటున్నారు, దానికి మీరు ఎలా స్పందిస్తారు? సార్, అసలు రాయి అనేది అది పెద్ద రాయి కాదు, అది చిన్న గోళీలు ఆడుకునే పిల్లకాయల రాయి. ఆ రాయికి అంతలో దెబ్బ తగిలినదే డ్రామా. ఆ చిన్న రాయి అసలు రాయే కాదు సార్, అది డ్రామా సార్. అది 2019లో ఏం జరిగింది కోడికత్తి డ్రామా, ఇప్పుడు 2024లో చిన్న రాయి డ్రామా. ఇది వాస్తవం జరిగేది సానుభూతి కోసం అంతే, ఇంకేంలే. ఆయనకి ఏదో భయపడిపోయేసి ఏదో చేసేయాలా చెందాలనేది ఉత్తమ మాటలే, అన్నీ డ్రామా. అసలు రాయి అనేది లేదు, వాళ్ళకే వాళ్ళు చేసుకునే డ్రామా చేస్తారు. 100% భయం సార్. సార్ ఒక్కడే అంటే వెనక వచ్చే జనాలు లేరు సార్, వాళ్ళకి లేరు, తెలిసిపోయింది జనాలకి, ఎవరు లేరు, కలవట్లేదు. ఏదంటే వెనక రావాలనే ఆలోచన కూడా జనాలకి లేదు అతనితో. అందువల్ల సింగల్గా అతనే వస్తా ఉన్నాడు. అది సానుభూతి కోసం వస్తున్నాడు. ఎవరు లేరు, నీ ఒంటరి వాడిని అని సానుభూతి కోసం వస్తున్నాడు అంతే. దాడి అయితే కాదు, వాస్తవం ఇది.
ఇది వాళ్ళు నిర్ణయం వాళ్ళు చేసుకున్న వాస్తవం, అంటే వాళ్ళు పుట్టించుకున్నారనమాట. అంతే తప్ప నుంచి దాడి అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న నైటు అంతలా పూలమాల వేసినప్పుడు ఏదో రాయి తగిలినప్పుడు లైటింగ్ కరెంటు కూడా తీసేశారు. కరెంటు సీఎం గారు టూర్ ఉన్నప్పుడు ఆ లైన్లో ఏమన్నా కరెంటు తీస్తారండి? మనం అనుకుందాం, సామాన్య ప్రజలు అనుకుందాం. అది వంటల్లిగా తీసినట్టుగా అనిపిస్తుంది ప్రజలకు, సానుభూతి కోసం. కోడికత్తి ఎట్ట చేశారో వైజాగ్లో, అదే విధంగా ఇక్కడ నాటకం ఆడినట్టుగా ప్రజలు తలస్తున్నారండి. అది విషయం. దాంట్లోనూ ఆ పూలమాలల్లోనూ ఏదో అంత కిటుకు పెట్టారు. అంత తప్పితే ఎవరు కూడా అంత దూరం నుంచి కరెంట్ పోయినప్పుడు కాట్బాల్తో కూడా కొట్టలేవు. మేము కూడా చిన్నప్పుడు కాట్బాల్తో కొన్నంగులను కొట్టినాం. కొట్టాలంటే చాలా గురి ఉండాలా. కాబట్టి ఇది కేవలం డ్రామా ఆడినట్టుగా, కోడికత్తి మాదిరిగా ఇది కూడా ఒక డ్రామా మాదిరిగా అనిపిస్తుంది. అది ప్రజల స్పందన లేదు అందులో పెద్దగా. ఈ పార్టీ వాళ్ళు ఇంకా 10 రోజులు ఇదే వాయిస్తూ ఉంటారు వాళ్ళ టీవీల్లో. అది మెయిన్. కాబట్టి ప్రజలు కూడా అంతగా పట్టించుకోవడం లే. అది సార్ సంగతి.